ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఎప్పుడు కట్టుంటారో లెక్క కూడా చెప్పడం కష్టం. ఎన్ని దశాబ్దాల క్రింద కట్టుంటారు. అవన్నీ పెచ్చులూడిపోయేది, తలుపులు పాడైపోయి సర్వనాశనం అయిపోయి కనబడుతుంటాయి. ఆటిట్లలోనే చాలా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకుంటారు. అట్లాగే పాపం వాళ్ళని బ్రతుకుతుంటారు. సదుపాయాలని జాగ్రత్తగా పైన ఆ సమస్యను పరిష్కరించుకొని సెట్ చేసుకుంటుంటారు. బట్ రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి డబ్బులు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపెట్టవు. దాని బదులు అట్లాగూ భోజనాలు వీటన్నిటికి అవుతున్నది కదా ఖర్చు అన్నటువంటి రూట్లో చూసుకుంటారు. ఇక ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఒక్క ఆంధ్ర అని కాదు, దేశవ్యాప్తంగా ఇదే సమస్య. కేంద్ర ప్రభుత్వం పిఎం అజయ్ అనేటటువంటి ఒక పథకం కిందన దేశంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్నిటినీ కూడా ఉన్నది పూర్తిగా తీసేసి కొత్తది కట్టుకునేటట్టు లేదా కొత్త ప్రదేశంలో కట్టుకునేటట్టు అన్నటువంటి రూట్లోకి ఒక్కొక్క దానికి 3 కోట్ల నుంచి 6 కోట్ల రూపాయలు, అంటే మీకు తెలుసు 3 కోట్ల నుంచి 6 కోట్లు అంటే ఏ స్థాయి భవనం కట్టచ్చు అన్నటువంటి సర్వ సదుపాయాలతో సకల సదుపాయాలతో కట్టచ్చు. దాంట్లో తినకుండా ఉంటే కాంట్రాక్టర్లు తినేసి లేకపోతే రాజకీయ నాయకులు తినకుండా ఉంటే 1 కోటి రూపాయలతో అద్భుతమైన భవనం కట్టచ్చు. అట్లాంటిది 3 కోట్ల రూపాయలంటే సూపర్ బిల్డింగ్ కట్టచ్చు. 6 కోట్ల రూపాయలంటే లగ్జూరియస్గా కట్టచ్చు, ప్లస్ సకల సదుపాయాలతో కట్టచ్చు. ఆ విధమైనటువంటి నిధుల్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. టోటల్గా 86 కోట్ల రూపాయలు పూర్తిగా గ్రాంటే. తొలి విడత 43 కోట్ల రూపాయలు ఇచ్చేసింది కూడా. కొత్తగా 25 కట్టమని చెప్పించింది అనమాట. ఇందులో ఇప్పుడు 13 చోట్ల బాలికల కోసం, 12 చోట్ల బాలుర కోసం కట్టబోతున్నారు. మరో వారం 10 రోజుల్లో ఇంకొక 25 రాబోతున్నాయి. ఇది కాకుండా మళ్ళీ ఇంకొక 6 కోట్ల రూపాయలు ఎర్రగొండపాలెం, ఒంగోలు, విశాఖలో ఉన్నట్టు మహారాణిపేటలో వసతిగృహాల నిర్మాణానికి 6 కోట్ల రూపాయలు చొప్పున నిధులు కూడా కేటాయించింది. విశాఖలోని కుమ్మరిపాలెంలో నిర్మాణానికి 4.5 కోట్లు మంజూరైంది. మిగతా వాటిని 3 కోట్లతో నిర్మించబోతున్నారు. ఇట్లాగా ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇవి కనుక సద్వినియోగం చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి అవకాశం. కాకపోతే దీంట్లో సాధారణంగా మళ్ళీ ఇది చంద్రబాబు గారు సాధించారన్నటువంటి రేపు పొద్దున చెప్తుంది. బట్ మోడీ సర్కార్ ఇచ్చిన పిఎం అజయ్ పూర్తిగా గ్రాంట్, 10 పైసలు రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము కాదు అది.